నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు పర్యటన తర్వాత ఒక్కరోజు గ్యాప్లో టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు సోదాలు మొదలుపెట్టారు. పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేశారన్న ఆరోపణలతో సోదాలు చేపట్టినట్టు సమాచారం. అయితే సోదాలు జరుగుతున్న ఇళ్లని టీడీపీ నేతలవే కావడం, అందులోనూ మాజీ మంత్రి నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ అనుచరులవే కావడంతో ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పైరా ఏం చేస్తుందంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజరియల్ సర్వీస్ అంటే వాళ్ళకు అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అన్నీ ఇన్స్పైరా చేస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు. ఇది నార్మల్గా 2013 సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ పోతప్ప అనే ఆయన ఇన్స్పైరా ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ 92 బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున 92 బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి 2023 జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఇన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇలా చేయాలా, డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒక్కరే కదా, ప్రెసిడెంట్ ఒక్కరే కదా, ఎందుకు ఇట్లా చేశారండి? సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జీఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా, అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జీఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను. అదే ఇన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 4,80,00,000 ఎప్పుడైతే జీఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుందంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు, రెంట్ కడతారు కదా, ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నారు. సో నారాయణకు వచ్చిందని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్స్పైరా కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయింది అనే దానిపైన. ఇప్పుడు మనకి ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీటుకి సంవత్సరానికి 400 కట్టాలి. అదే క్యారీ స్టేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు ఎవరైనా రెంట్కి ఇస్తే ఒక సీట్కి కమర్షియల్ వెహికల్కి 6,040 రూపాయలు కట్టాలి ఒక సీట్కి, ఏది 2 డిస్ట్రిక్ట్స్కి అయితే. అట్లా కాకుండా స్టేట్ అంతా అయితే అండ్ డిటీసీ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగిందనే దానిపైన ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాలిక్యులేట్ చేస్తే 22 లక్షలు కట్టారు ఈ 92 బస్సులకి లాస్ట్ జూన్ నుంచి ఇప్పటి వరకు. కానీ కట్టవలసిన సుమారుగా 10 కోట్ల పైన కట్టాలి. ఇక నెల్లూరు రాజకీయ రసవత్తరంగా మారింది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు పర్యటన తర్వాత ఒక్కరోజు గ్యాప్లో టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేశారన్న ఆరోపణలతో సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే సోదాలు జరుగుతున్న ఇళ్లని టీడీపీ నేతలవే కావడం గమనార్హం. అందులోనూ మాజీ మంత్రి నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ అనుచరులే కావడం ముఖ్యాంశం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రేపు నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారో మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అయితే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టు కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా 10 రోజుల క్రితం నారాయణకు సంబంధించి మెడికల్ కాలేజ్ లో ఆయన నివాసంలో ఉన్నటువంటి ఆయన నివాసాన్ని పోలీసులు దాంట్లోకి వెళ్లారు. కిటికీలు గుండా అనేక రకమైన ద్వారాల గుండా కూడా అక్కడికి వెళ్లారు. లాకర్లు పగలగొట్టారు, తలుపులు పగలగొట్టారు, అక్కడ ఉన్నటువంటి బీరువాలను పగలగొట్టారు. అక్కడ డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా రకరకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా ఈ రోజు అధికారులందరూ కూడా బయటకు వచ్చేశారు. ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొద్ది రోజులు గడవక ముందే ఈ రోజు ఉదయం నారాయణకు సంబంధించినటువంటి నారాయణకు అత్యంత సన్నిహితంగా మెలిగేటటువంటి వ్యక్తుల నివాసాల్లో ఆయన ఆడిటరు, అకౌంటెంట్, అలాగే ఆయన సన్నిహితులు, ఆయనకు సంబంధించినటువంటి
ప్రధాన అనుచరురాలు ఎవరైతే దొరవారి సత్రంకి సంబంధించినటువంటి మాజీ జెడ్పీటీసీ ఉన్నారో విజేతారెడ్డి ఇంట్లో కూడా ఈ రోజు సోదాలు నిర్వహించారు పోలీసులు, ఆరోపణకు సంబంధించిన పోలీసులు. ఈ ఆరోపణ అంతా కూడా ఒకటే ఆరోపణ, ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఎన్స్పైర్ సంస్థ అయితే ఉంది, ఈ ఎన్స్పైర్ సంస్థ నారాయణ విద్యా సంస్థ, వీటికి సంబంధించి ఏదైతే వాహనాలు కొనుగోలు ఉన్నాయి, ఈ వాహనాలు కొనుగోలుకు సంబంధించి అనేక రకమైనటువంటి అవకతవకలు జరిగాయి. రవాణా శాఖకు సంబంధించి అంటే రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు జిల్లా రవాణా శాఖకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి పన్నుల ఎగవేత కోసం సొసైటీ పేరుతో వాహనాలు కొనుగోలు చేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఫోర్జరీతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉందనుకుంటా కూడా ఈ రోజు ఆరోపిస్తున్న పరిస్థితి. జిల్లా ఎస్పీ ఎవరైతే తిరుమలేశ్వరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రి నారాయణకు సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థల్లో 92 బస్సులను కొనుగోలు చేశారు. ఈ బస్సులకు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని ఎగ్గొట్టేందుకు సొసైటీ పేరుతో ఇన్స్పైర్ అనే సంస్థ సొసైటీ పేరుతో అయితే వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ఇన్స్పైర్ అనే సంస్థ కొనుగోలు చేస్తుంది, వీటిని నారాయణ సంస్థలకు రెంట్కి ఇస్తారు. కానీ ఇక్కడ ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించి సొసైటీ ఏర్పాటు చేశారో సొసైటీ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించిన బస్సుల కొనుగోలులో పన్నులు ఎగేసేదానికి ఆరోపణ ఉందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై నారాయణ విద్యా సంస్థల ఎవరైతే జిఎం ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి కూడా ఈ రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కుట్రకోణం నడుస్తుంది. ఎప్పుడైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ నారాయణ గారు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, ఖచ్చితంగా కూడా ఆయనకి ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. అలాగే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం. ఈ తెలుగుదేశం పార్టీ బలపడుతున్న దగ్గరకు వచ్చి అంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వద్ద నారాయణనే టార్గెట్ గా చేసుకుని ఈ రోజు వైసీపీ అధిష్టానం కానీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందంటూ కూడా ఈ రోజు ప్రధానంగా టీడీపీ నేతలు కానీ ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి జిఎం విజయభాస్కర్ రెడ్డి కానీ అలాగే ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా నారాయణనే లక్ష్యంగా చేసుకుని అంటే గత కొద్ది రోజులుగా అంటే ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ అలాగే అమరావతి భూములకు సంబంధించిన కొనుగోలు కేసు కానీ అలాగే ఈ రోజు డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా నారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించడం కానీ అలాగే ఈ రోజు ఉదయం ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనేక మంది ఆడిటర్లు కానీ ఈ రోజు అకౌంటెంట్లు కానీ ఎవరైతే నారాయణకు సంబంధించిన కీలకమైనటువంటి నేతల నివాసాల్లో కానీ ఈ రోజు దాడులు నిర్వహించారు. 1,80,00,000 అనామత్తు డబ్బును కూడా ఈ రోజు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ప్రెస్ ముందు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ నగదుకి దానికి ఎలాంటి సంబంధం లేదు, ఇల్లు కానీ ఈ నగదుకి కానీ సరైనటువంటి లెక్కలు చూపిస్తే వీటిని వెనక్కిస్తామంటూ కూడా తిరుమలేశ్వరరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా పాత్రికేయులందరూ కూడా తిరుమలేశ్వరరెడ్డిని ప్రశ్నించారు. అంటే ఇన్ని రోజులు నారాయణ విద్యా సంస్థలకి ఎలాంటి ఇది లేకుండా జరిగినటువంటి నారాయణ విద్యా సంస్థల్లో బస్సుల కొనుగోళ్లు అనేక రకాల అంశాల్లో ఇప్పుడెందుకు మీరు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కూడా ఎస్పీని అడిగినారు. ఎస్పీని ప్రశ్నించినప్పటికీ ఎస్పీ రెండింటిని కూడా దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ సరైనటువంటి సమాధానం చెప్పేందుకు కూడా ఆయన ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైన నేతలు వీడి అధికార పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారో ఈ క్రమంలో అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని నిలుపుదల చేసేందుకు వైసీపీ అధిష్టానం పూర్తిగా దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. దీంట్లో తెలుగుదేశం పార్టీని భయభ్రాంతులకు కానీ గురి చేస్తే ఒకంతా నిలువరించవచ్చు, టీడీపీలోకి వెళ్ళేవారు నిలువరించవచ్చు అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలో మాత్రమే ఈ రోజు ఇలా వ్యవహరిస్తుందంటూ కూడా టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా రేపు నారాయణ ఈ 2-3 రోజుల నుంచి కూడా నారాయణ అందుబాటులో లేరు. ఆయన నారాయణ కూడా గత కొద్ది రోజులుగా ప్రజలతో ఎక్కువ మమేకమైన నారాయణ ఈ రోజు అయితే నెల్లూరులో లేనటువంటి పరిస్థితి. నారాయణ వచ్చిన తర్వాత ఎలాంటి వివరణ ఇస్తారంటూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. థాంక్యూ చరిత్ కుమార్.